మూసీ నది ప్రక్షాళన విషయంపైన ఈరోజు మనకు అవగాహన కోసము ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ వైఖరి ఈ విషయంపైన అవగాహన కోసము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. వెదరే శ్రీరామ్ గారు మరి వారు వాటర్ ఇరిగేషన్స్ ఇవన్నీ కూడా వారికి నైపుణ్యత ఉన్నది కాబట్టి గతంలో భారత ప్రభుత్వానికి, రాజస్థాన్ ప్రభుత్వానికి, ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా వారు పనిచేస్తూ ఉన్నారు. మరి వారు మనకు కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తూ ఉంటారు. నేను ముందు ముచ్చట చెప్పే ముందు ఈరోజు మనకు ఒక చాలా సంతోషకరమైన విషయం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా దాదాపు చామ్లింగ్ అని సిక్కిం ముఖ్యమంత్రి ఉండే ఆయన చామ్లింగ్ దాదాపు 8,930 రోజులు పరిపాలించాడు. అది హెడ్ ఆఫ్ ది స్టేట్ ముఖ్యమంత్రిగా 8,930 రోజులు అంటే ముఖ్యమంత్రిగా అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఒక పరిపాలన ఒక వ్యక్తిగా హెడ్గా వారు 8,930 రోజులు చేస్తే నరేంద్ర మోదీ గారు వారిని కూడా సర్పాస్ చేసి 8,931 రోజులు ఈరోజు పూర్తిగా చేశారు. అది ముఖ్యమంత్రిగానే ఇది ప్రధానమంత్రిగానే ఈ రెండు కలిపితే వారు 8,931 రోజులు పూర్తి చేశారు. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా ఎన్నో సంవత్సరాలు పరిపాలించి భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో తీసుకుపోయి వికసిత్ భారత్గా వారి నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా వారికి చేదోడుగా ఉండి మనం మోదీ గారికి భగవంతుడు ఆయురాలతో వారికి మంచి జీవితాన్ని ప్రసాదించి భరతమాత సేవకు ఇంకా చేయాలని చెప్పేసి కూడా కోరుతూ మరి ఈనాడు ఈ యొక్క మూసీ నదికి సంబంధించిన దాంట్లో ఈ మధ్య చాలా దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి ద్వారా, అదేవిధంగా అపోజిషన్లో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వైఖరి చెప్పుకోవడం జరిగింది. మూసీ అనేది ఈరోజు మన మధ్యన హైదరాబాద్ ఈ ఒక రెండు భాగాలుగా డివైడ్ చేసేసినటువంటి ఒక నది ఒకటి. ఆ రోజుల్లో మనకు చార్మినార్ దగ్గర ఆ భాగమతి పోయిందనేటువంటి కథలు చెప్తా ఉంటే ఈ మూసి పొంగిందా అని మనకు అనిపిస్తుంది. ఈ మూసి పొంగి ఈ మూసిని కూడా ఈత కొట్టిందా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అయితే గతంలో మూసి నది అనేది చాలా స్పష్టమైనటువంటి నది. అది గండిపేటలో పడేటటువంటి నీళ్ళంతా కూడా అది మూసీ నది. ఆ మూసీ నది వాటర్ ఎంత మంచిదంటే మీరు ఓల్డ్ సిటీలో చాలామంది పహల్వాన్లు చూస్తుంటారు. కొంచెం హార్మోన్స్ బాగా డెవలప్ అవుతాయి మూసీ వాటర్తో, అంటే గండిపేట వాటర్తో. ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి, మీరు చూశారు ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్. ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్ నుంచి ఆ రోజు హైదరాబాద్ నగరానికి దాంట్లో నుంచి వాటర్ స్వచ్ఛంగా చేసి హైదరాబాద్ ప్రజలకు వస్తే ఆ గండిపేట వాటర్ ఆ రోజులో సామెత ఉండే, అరే మే గండిపేట కా పానీ పియా అంటుండే, మే గండిపేట కా పానీ పియా అంటుండే. ఇప్పుడు ఎట్లయిపోయినాయంటే ఏమేమి వాటర్లు తాగుతామో ఇప్పుడు పేట అయ్యి ఆ గండిపేట అంటే మనం చూసేసి. కానీ ఆ గండిపేట వాటర్కి అంత విలువ ఉన్నది. దాంట్లో మంచి హార్మోన్స్ డెవలప్ అయ్యే గుణాలు ఉన్నాయి. కానీ హైదరాబాద్ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ, మూసీలో కాలుష్యం పెరుగుతున్న కొద్దీ ఆ నీళ్లు సరిగిపోక ఇతర ఒక సోర్సెస్తోని మనం వాటర్ తీసుకొస్తాను. కృష్ణా వాటర్ 1, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇవి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తేనే ఆ వాటర్ మనకు రావడం జరిగింది. ఇప్పుడు గోదావరి వాటర్ని కూడా వీరు కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ చేసి షామీర్పేటలో నింపి మనం ఇక్కడ తీసుకోవడానికి, అటు మంజీరా నుంచి మనకు సింగూరు ప్రాజెక్టు, మంజీరా ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగరానికి వాటర్ సప్లై అవుతున్న విషయాన్ని
అంటే ఒకవైపు మూసీ నది చూడగానే ఇప్పుడు ఈ కాలంలో ఈ నీటి దేనికైనా పనికొస్తుందా అని ఆలోచించే వాళ్ళకు మనము హైదరాబాద్లో నీళ్ళు తాగే నీళ్ళల్లో మూసీ నది సంబంధించినటువంటి నీరు కూడా మనం ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ జలమైతే మనకు జీవితం ఇస్తుందో, ఏ జలమైతే మన జీవన ఆధారం ఉందో, ఆ నదిని ఈరోజు మనం ఎంతవరకు గౌరవించుకుంటున్నామో ఒకసారి మనం చూసుకోవాలి. అన్ని నాళాల మీద చూడండి, పొంగుతుంటాయి, మీద వస్తూనే ఉంటాయి. మూసీ అనగా నేను మలక్పేట దగ్గర ఇప్పుడు బ్రిడ్జ్ కడుతున్నారు, ఆ ఒక మూసీ నది చూస్తూ ఉంటే మనం పోతూ ఉంటే అది నిజంగా కూడా ఇప్పుడు ఇది మూసీ నది, ఈ నీళ్ళ మనం తాగుతున్నదని అనిపిస్తుంది. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రక్షాళన చేస్తే మీరు తప్పకుండా ఏ ప్రభుత్వమైనా సరే దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు పలుకుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీ వాంట్ క్లీన్ వాటర్, క్లీన్ ఎన్విరాన్మెంట్. కానీ మూసీ అనగానే హైదరాబాద్లో ఉన్నటువంటి గండిపేట దగ్గర నుంచి ఇక్కడ మలక్పేట దాకా లేకుంటే పీర్జాదిగూడ దాకా ఇది కాదు కదా. మూసీ అంటే దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ వికారాబాద్ జిల్లాలో, అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి ఒక మూసీ అడవిలో నుంచి అక్కడ స్ట్రీమ్స్ అని కలిసి గండిపేటలో పడి గండిపేట నుంచి కిందికి వచ్చి చివరికి మా జిల్లా ఇప్పుడు సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా నుంచి పోతూ పోతూ నక్రేకల్ దగ్గర ఉన్నటువంటి ఒక మూసీ డ్యామ్, ఆ డ్యామ్ తర్వాత మళ్ళీ నీళ్లు కిందికి వెళ్ళి కృష్ణా నదిలో చేరుకుంటుంటే ఈ మూసీ ఇది దాదాపు 111 కిలోమీటర్ల పొడుగుంది. ఇది మూసీ అనగానే హైదరాబాద్ నగరంకే కాదు, అటు యాదాద్రి జిల్లాకు, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో కూడా ఈ నది ప్రవహించి ఈరోజు ఆ నది పక్కన పంటలు ఏదైతే పండుతున్నాయో అవి కూడా ఈరోజు విషపూర్వకంగా మారిన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మూసీ ప్రక్షాళన చేసి హైదరాబాద్ నగరానికి కాదు, తెలంగాణ మొత్తం దక్షిణ తెలంగాణకు ఈరోజు శుద్ధీకరణ అవుతుంది. అక్కడ రైతులు మంచి పంటలు పండిస్తారు, అక్కడ కూరగాయలు పండించుకుంటారు. ఎవరికి కూడా ఎటువంటి రోగాలు రాకుండా అటువంటి పరిస్థితి రావాలి అనేటటువంటిగా ఆలోచనతో ఈరోజు మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. మీ 55 కిలోమీటర్లు కాదు, మొత్తం మూసీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈరోజు ఎండింగ్ పాయింట్ వరకు, ఈరోజు కృష్ణా నదిలో కలిసే వరకు, మూసీ డ్యామ్ వరకు ఈ యొక్క ప్రక్షాళన జరగాల్సిందే అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మిత్రులారా, వాటర్ గురించి చాలా మనం మాట్లాడుతుంటాం, కానీ చాలా మందికి తెలియదు. అసలు వాటర్ సంబంధించినటువంటి ఒక విషయం పైన ఆ రోజు బ్రిటిష్ మన దేశం పైన రాజ్యం చేసినప్పుడు, పరిపాలించేటప్పుడు వైస్రాయ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది, వైస్రాయ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, అన్ని అడ్వైజర్స్. 1942 to 46 దాకా ఉండే మనకి ఇండిపెండెన్స్ వచ్చేదాకా. అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సభ్యులు వైస్రాయ్ కౌన్సిల్లో. వారు ఆ రోజు ఈ నదుల అనుసంధానం గురించి వారు మాట్లాడారు. నదుల అనుసంధానం గురించి మాట్లాడిన సమయానికి ఆ ఒక నేపథ్యంలోనే ఈరోజు మనకు సెంట్రల్ వాటర్ వేస్, ఇరిగేషన్ అండ్ నావిగేషన్ కమిషన్, తర్వాత సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డ్, ఈ మూడు కూడా బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనతో ఆ రోజు వైస్రాయ్ కౌన్సిల్లో ఈ 3 బాడీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరినైనా ఈరోజు భారతదేశంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటామంటే ఆర్థర్ కాటన్ కన్నా ఎక్కువ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క యోగదానం ఎక్కువ ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి ఆ రోజు బ్రిటిష్ వారు కూడా వారిని ఈరోజు అభినందించి ఆ ఒక వారు చేసినటువంటి ఒక